నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరాభివృద్ధితో పాటు తమను ఎన్నుకున్న ప్రజలకు ఏమీ చేయలేదనే భావనతోనే తాము టీడీపీలోకి వచ్చాం. ఎవరు ఏ తప్పు చేసినా అందుకు సంబంధించి తగిన శిక్ష అనుభవించక తప్పదని కార్పొరేటర్ల వెల్లడి. వేసవిలో గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో కొత్త బోర్లు, మోటార్ల ఏర్పాటుకు చర్యలు. జెడ్పీ సమావేశంలో చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి వెల్లడి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రాక్షస పాలన కొనసాగిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ఎవరు ఏ తప్పు చేసినా అందుకు సంబంధించిన తగిన శిక్ష అనుభవించక తప్పదని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు పేర్కొన్నారు. కడప నగరంలోని ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణరావు ఇతర కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో 50 మంది కార్పొరేటర్లు వైసీపీ తరపున గెలవగా ఒక్క కార్పొరేటర్ మాత్రం టీడీపీ తరపున గెలవడం జరిగిందన్నారు. అయితే అధికారంలో ఉండి కూడా కడప నగరాభివృద్ధికి ఏమీ చేయలేదన్న అసంతృప్తితో తాము టీడీపీలోకి రావడం జరిగిందన్నారు. అంతేగాని ఎవరో భయపెట్టారని, ఏదో ఆశించి కానీ తాము టీడీపీలోకి రాలేదన్నారు. వైసీపీ పాలకవర్గంలో ఏ రోజు ఏ కార్పొరేటర్కు జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడే స్వేచ్ఛ, స్వాతంత్రం లేదన్నారు. మేయర్ విషయంగా ఎమ్మెల్యేకు కార్పొరేషన్ సమావేశంలో కూర్చి వేయలేదంటూ కక్ష సాధింపు చర్యలను పేర్కొంటున్న వారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా కొంతమంది చిన్న తప్పు గురించి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారంటూ చెప్పడం సరికాదన్నారు. అలాంటి అవసరం తమకు లేదన్నారు. మేయర్ చేష్టలకు విసిగి ప్రజల చేత ఎన్నుకోబడిన తాము ఆ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని భావించే టీడీపీలోకి చేరినట్లు నిర్ణయించామన్నారు. కనీసం గండి వాటర్ వర్క్స్ ద్వారా ప్రజలకు మంచినీటిని అందించలేని స్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. తమను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. మేయర్ సురేష్ బాబు గారికి ఒక జీవో ఇవ్వడం జరిగింది, ఆయన తొలగించినట్లు. ముఖ్యంగా కడప కార్పొరేషన్ పరిధిలో 50 మంది కార్పొరేటర్లు, 50 మంది కార్పొరేటర్లకు గాను ఒక కార్పొరేటర్ తెలుగుదేశం, మిగతా వాళ్ళు వైసీపీ. ఏ రోజు కూడా ఏ కార్పొరేటర్కు జనరల్ బాడీ మీటింగ్లో పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛే లేదన్నమాట. ఏ రోజు ఏ పాయింట్ గురించి మాట్లాడినా, నీటి గురించి అడిగినా, శానిటేషన్ గురించి అడిగినా, దేని గురించి అడిగినా ముందు కూర్చో అంటాడు. మాకు ఏ రోజు స్వాతంత్రం లేదు, కార్పొరేటర్లు మాట్లాడింది లేదు. ఈరోజు అతనికి అర్థమవుతూ ఉంటుంది ఎందుకు మనం ఇంత కార్పొరేటర్లు ఇబ్బంది పెట్టినా ఏదో విధంగా మేము మా డివిజన్కి సంబంధించిన పనులు మేము చేసుకుంటూ పోతూ ఉంటాము. కానీ ఈరోజు ఒక నాయకుడు ఏమంటాడంటే, ఇది చిన్న తప్పే, మేయర్ చేసినది చిన్న తప్పే కదా, చిన్న తప్పు గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అంటాడు. చిన్న తప్పు పెద్ద తప్పు ప్రజలకు తెలిసిపోతూ ఉంది. ఎవరు ఏ తప్పు చేసినా కూడా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి, ముఖ్యంగా ఆ వైసీపీ నుంచి వచ్చిన మా మీద మమ్మల్ని ఏదో బలవంతం చేసింటేనో భయపెట్టింటేనో మేము పోయినాము అని అంటున్నారు. ఇక్కడ భయపెడితే, బలవంతం చేస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు, అంత అవసరం లేదు. మీ చేష్టలకు భయపడి మీరు ఏమీ చేయలేక, కడప పట్టణానికి ఏమీ చేయలేకున్నారు కాబట్టి మేము యువతలు ఈ పార్టీకి వచ్చి అభివృద్ధి కోసం వచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి గండి వాటర్ ప్రాజెక్ట్ నుంచి గండి వాటర్ వర్క్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, ఎందుకు సాల్వ్ చేయలేకపోయినారు? మన ప్రభుత్వం ఉన్నా కూడా సాల్వ్ చేయలేకపోయినారు. గట్టిగా వర్షం పడితే 14 డివిజన్లలో వాటర్ ఉండదు. వాటర్ ఎక్కువ ఉండే రోజుల్లోనే 14 డివిజన్లలో నీళ్లు రావు. అంత బ్రహ్మాండమైన అభివృద్ధి కడపకు చేసినారు. అది చూసి తట్టుకోలేకనే మేము ఉత్తలకు వచ్చినాము. నిన్నటి దినాన ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. కడప నగర మేయర్ సురేష్ బాబు గారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒకటే న్యాయం, ఒకే చట్టం. ఈరోజు న్యాయం గెలిచింది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తప్పు చేస్తే
ఎంతటి వారైనా సరే తప్పకుండా శిక్షకు వాళ్ళ శిక్ష నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం రుజువు చేసి చూపించింది. అయితే నిన్నటి నుంచి చూస్తూ ఉంటే కొన్ని మాధ్యమాలలో రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళ ఇష్టానికి మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మేయర్ గారిని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎందుకు తొలగించారనే విషయాన్ని వాళ్ళు చెప్పకుండా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే మున్సిపల్ చట్టం జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 అనుసరించి ఆ యాక్ట్లో కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో, ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఇంట్లో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ సంబంధించిన భార్య వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళ రిలేషన్ ఏది కూడా ఆ కార్పొరేషన్ పరిధిలో వర్కులు చేయకూడదు అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అనుసరించి నిజంగా ఇన్ని సంవత్సరాలు మేయర్గా కొనసాగి ఏదైతే ఇవాళ ఆ జిహెచ్ఎంసీ యాక్ట్ 1955లో లోబడి వాళ్ళకి తెలియకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి రకరకాల ఆరోపణలు, ప్రభుత్వం మీద ఎమ్మెల్యే గారి మీద రకరకాల ఆరోపణలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టినారంటే చెత్త వేసే కార్యక్రమం అని చెప్పి ఏదో. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చెత్త పన్ను రద్దు చేసి ప్రజలందరి దగ్గర కూడా చెత్తను ఫ్రీగా సేకరించాలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయాన్ని అడ్డు పెట్టుకొని ఈ కడప మొత్తం శానిటేషన్కి సంబంధించిన వర్క్ జరగకుండా కుట్ర పన్నిన మాట వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఏదో చెత్త మేయర్ గారి ఇంటి దగ్గర వేయడం, దాన్ని వెంటనే పోలీసు వారు వాళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు దిశలో ఉంది కాబట్టి, ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు దిశలో ఉంది కాబట్టి ఈ కడప నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం కోల్పోవడంతో దిక్కుదోచక ఏదైతే అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టాలి, లేకుంటే అధిష్టానం దగ్గర పలుకుబడిని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కూటమి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ఏదైతే ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమం ఉంటుందో ఆ మంచి కార్యక్రమం చేయడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఏదో కక్ష సాధింపులు లేకుండా ఇంకొకటి అని చెప్పి మాట్లాడే పరిస్థితికి మీరు వెళ్ళిపోయినారు. దయచేసి మీరు ఈ నియోజకవర్గ కడప నగర ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలు ఏదైతే సోషల్ మీడియా చూస్తున్నారో వీళ్ళంతా కూడా, మీడియా చూసే ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఒకటే, వీళ్ళు ఏదైతే తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారో, ఏదో కుర్చీకి సంబంధించి వేయలేదు కాబట్టి మేయర్ని తొలగించినారు అనేది తప్పు, అది అవాస్తవము. ఏదైతే మీరు వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో మీ అబ్బాయి మీ భార్య గారు వాళ్ళు ఏవైతే అక్కడ వర్కులు చేసినారో అది జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం అది విరుద్ధం కాబట్టి దాన్ని సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే తప్ప మీరు చెప్తా ఉన్నట్టు ఏదో కక్ష సాధింపులో మిమ్మల్ని ఏదో బలవంతంగా, ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి పైన కక్ష సాధింపు చేయాలన్నా కూడా ఏదో ఒక అవకాశం ఏదో ఒక అంటే రైట్ రైల్గా ఒక ప్రూఫ్ దొరికితే తప్ప ఎవరిని ఏం చేసే పరిస్థితి ఉండదు కదా. ఏదో మనకు నచ్చితే మనకి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం వచ్చిందని వాళ్ళని ఏదో తీసేసేది, అది మన చట్టం మన చేతిలో ఏమి ఉండదు కదా. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మీరు ఎలాంటి బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మాట ఇచ్చినారో మీరు ఆ గతంలో మీరు చెప్పిన మాటలు ఏంటంటే కడపలో కడప నగరంలోని అన్ని రోడ్లు కూడా మీరు రీవైండింగ్ చేస్తామని చెప్పినారు. కానీ చివరాఖరికి ఎలక్షన్ల ముందు 4 రోడ్లు మనం రీవైండింగ్ చేసి వదిలేసిన పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోవాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా గతం కంటే కూడా గొప్పగానే జరిగే కార్యక్రమం జరుగుతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.
వేసవిలో గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని గ్రామాల్లో కొత్త బోర్లు మోటార్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోందిరెడ్డి తెలిపారు. ఈరోజు జెడ్పీ చైర్మన్ అధ్యక్షత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి బోర్లకు యుద్ధ ప్రాతిపదికనపై విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. గండి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం 1,00,000 లీటర్ల సామర్థ్యం కలిగిన తాగునీటి ట్యాంకర్ను నిర్మించేందుకు 35 లక్షల రూపాయలు అవుతుందని, అందులో 25 లక్షల రూపాయలు జెడ్పీ నిధులను సమకూరుస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అంచనా వ్యయాలను తయారు చేయాలని RWSSEని ఆదేశించారు. జిల్లా పరిషత్ నిధుల కేటాయింపులో అందరికీ సమన్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బి కోడూరు మండలం సగిలేరు రెసిడెన్షియల్ పాఠశాల గదుల మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల కొరత ఉంటే వెంటనే నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లె చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థులు మృత్యువాత పడడం బాధాకరమన్నారు. ఆ చెరువులో కాంట్రాక్టర్ ఇష్టానుసారం గుంతలు తవ్వి మట్టి తరలించడం విద్యార్థుల మృతికి కారణమైందన్నారు. బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి నుంచి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సుధా మంచినీటి సమస్య, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పెద్దముడియం మండలంలో సోలార్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఇతర సమస్యలు ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తొలుత సమావేశం వీర జవాన్ భూనడి నాయక్, జెడ్పీ మాజీ చైర్మన్ సీఎం బలరాం రెడ్డి మృతికి సంతాపం తెలియజేసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరితో పాటు వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సార్, ఈరోజు నిజంగా గురుక కరువు కాటకాలతో మాకంటే ఎక్కువ రైతుల మీద పోరాడుతున్న ఆయన గురుక బాగా అనుభవం ఉంది. నిజంగా గురుక ఇండస్ట్రీ జరిగిపోతుంది. స్థానిక రైతులు కానీ అక్కడ ఉన్న అవకాశాలు కానీ అక్కడ ఉపాధి ఎంత కోల్పోతున్నాం. 1,000 ఎకరాలు ఉంటే ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు పడిచిన నేను వస్తాను. అట్లాగే అందరూ మండలికి జెడ్పీటీసీలకు మండల ప్రెసిడెంట్ బదులు వాళ్ళ భర్తలు వచ్చి సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. కరెక్ట్ కాదు. మరి సభ్యులు ఎవరైతే వాళ్ళే ఈరోజు నా యొక్క సమావేశం తర్వాత తొలి సమావేశంలో ఈరోజు అందరూ సభ్యులు అందరూ హాజరైనాక ఈరోజు మా కలెక్టర్ సార్ కూడా ఈరోజు ఫస్ట్ ఈ సమావేశం వచ్చినాడు. సభ్యుల కోరికలు ప్రతి ఒక్క దాని మీద కలెక్టర్ గారు ప్రతి ఒక్కదాన్ని ఇంటర్వ్యూ చేసుకొని దానికి అందరికీ జవాబు చెప్పినాడు. కాబట్టి ఈ సమావేశం నేను ఫస్ట్ ఈ సమావేశంలో కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తాను. మరియు ఈరోజు ఈ సమావేశంలో ఎక్కువ ప్రాధాన్యత వాటర్ మీద మాట్లాడినారు. ఆ వాటరు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా కలెక్టర్ గారు కూడా ఆయన శాఖలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేయమని సలహా ఇచ్చినాడు. మా ఉండే జిల్లా పరిషత్లో కూడా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉండే కడల్లా దానికి ఖచ్చితంగా బోర్వెల్ కానీ మోటార్లు కానీ బిగించి వాటర్ సమస్య ఎండాకాలం పోయిన వరకు వాటర్ సమస్య మీద ఎక్కువ పోరాడతామని మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా ఇచ్చిన హామీల అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్ర పాలకులు కక్ష సాధింపులో మాత్రం ముందుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. వాళ్ళు పెడుతున్న కేసులు ఏవీ కోర్టులో నిలబడడం లేదని, కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరులో వెళ్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ యాక్టు చూపించి తమ మేయర్పై చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మేయర్ కుమారుడి సంస్థకు కమిషనర్ రిజిస్టర్ చేశారని, అప్పుడు ఎందుకు రిజిస్టర్ చేయలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆరోపణలో ఏదైనా అవినీతిని చూపించలేదని, కుర్చీల కోసం కుమ్ములాటలో భాగంగా ఇదంతా జరుగుతోందని చెప్పారు. వాళ్ల పత్రికలే కుర్చీల కోసమే ఇదంతా జరుగుతోందంటూ రాస్తోందన్నారు. ఎమ్మెల్యేకు చాలా కంపెనీలు ఉన్నాయని, మరి వాళ్ళు కాంట్రాక్టులు చేయవచ్చా అని ప్రశ్నించారు. మేయర్ తన వివరణతో తన దృష్టికి రాలేదని వివరణ ఇచ్చినట్లు వారు తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, ఈ విషయంగా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి నేరుగా ఫిర్యాదు చేశారని, ఇందులో రాజకీయం లేక ఇంకేముందని ఆయన ప్రశ్నించారు. నగరానికి ఆ మొక్క పైసా నిధులు తీసుకురాకపోగా కక్ష సాధింపులకు దిగడం సరికాదన్నారు. ఈ మున్సిపాలిటీకి కానీ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ యాక్ట్ వచ్చిన పరిస్థితి లేదు, దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. 1955లో జిహెచ్ఎంసి హైదరాబాదుకు సంబంధించిన యాక్టు మన ఆ ఏపీకి యాక్ట్ కూడా పెట్టలే, యాక్ట్ కూడా రాలే, అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఆ కాలంలో పెట్టిన యాక్టులో మేయర్కు సంబంధించిన మేయర్ కానీ చైర్మన్కి కానీ సంబంధించిన
థిక్ అండ్ థిన్ ఫ్యామిలీ మెంబర్స్కు చేయకూడదని చెప్పేసి పెట్టినారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా 1955 నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని మున్సిపాలిటీల్లో ఇన్ని కార్పొరేషన్లలో దీనిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. మున్సిపాలిటీ కాదు, ఇది జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్. కార్పొరేషన్లో ఎక్కడా తీసుకున్న పరిస్థితి లేదు యాక్షన్. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో చేయొచ్చంట, ఒక్క కార్పొరేషన్లో మాత్రం చేయకూడదంట. వాళ్ళకి లేని నిబంధన వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇది ఒట్టికి కక్ష సాధింపు తప్ప వేరే కార్యక్రమం లేదు. ఇది ఎప్పుడో 1955 యాక్టు, ఇది ఎప్పుడో కాలం చెల్లిన యాక్టు. రాష్ట్రం కూడా విడిపోయింది, హైదరాబాద్ యాక్ట్ తీసుకొచ్చి ఏపీలో పెట్టిన పరిస్థితి. సో రాక్షసానందం పొందడానికి ఉపయోగపడుతుంది తప్ప వేరే ఏం లేదు. సో ఏదేమైతేనే కోర్టులు ఉన్నాయి. ఎందుకంటే మేయర్ కూడా ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది, నా దృష్టికి రాలేదు అని చెప్పేసి. మేయర్ దృష్టికి రాదు, రిజిస్ట్రేషన్ చేసేది, కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేసేది మేయర్ దృష్టికి రాదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మున్సిపల్ కార్పొరేషన్లో. అన్ని కార్యక్రమాలు మేయర్ దృష్టికి రావు. అదే కాకోకుండా ఆ టెండరు ఏమన్నా నామినేషన్ పైన ఇచ్చినారా? లేదు. ఆన్లైన్ టెండర్లో మిగతా కాంట్రాక్టర్లతో పాటి ఈ వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనేది కూడా పాల్గొని దాంట్లో లెస్కి వచ్చిన వాళ్లకు వచ్చింటుంది, అది వచ్చింది. దానికి స్క్రూటినీలోనే తీసేసి ఉండొచ్చు. అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు కదా దేవుడు ఎరుగు, కనీసం స్క్రూటినీ అప్పుడన్నా తీసేసి ఉండొచ్చు. మీరు కొడుకు సంబంధించిన కంపెనీ ఇది, సో మేము ఈ స్క్రూటినీలో తీసేస్తున్నామని తీసేయవచ్చు. అప్పుడు కూడా తీసేయలేదు. ఇది అధికారుల పొరపాటు వల్ల జరిగింది తప్ప మేయర్ దృష్టికి రాకపోయి ఉండొచ్చు. సో తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తప్పకుండా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. డెఫినెట్గా న్యాయమే గెలుస్తుందని చెప్పేసి మేమైతే ఆశిస్తాం. ఇదేది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కాదు. మా వాళ్ళు 50లో 49 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు. ఈ జిల్లాలో అటువంటిది జరిగే అవకాశం కూడా లేదు. సో తప్పకుండా న్యాయమే ఎప్పుడైనా గెలుస్తుంది. సో జిల్లాలోని పెండ్లిమరి మండలం వేయినూతల కోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన కళ్యాణోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య అర్చకులు ధర్మశేఖరాచార్యుల నేతృత్వంలో వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా అశేష భక్తజనం మధ్య నిర్వహించారు. మే 10వ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉదయాన్నే పంచాభిషేకం, కుంకుమార్చన, వేద పారాయణం, మహామంగళహారతి తదితర విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివారికి వెండి కవచంతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను ఈ సందర్భంగా అందించారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం వివిధ వాహనాలపై స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ ఉత్సవాల సందర్భంగా పెండ్లిమరి ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తమ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
హిందూ ధర్మంలో ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని వేంపల్లె వైసీపీ మండల ఉపాధ్యక్షుడు కడప జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు కంపరాజు రవిశంకర్ గౌడ్ తెలిపారు. తన తల్లి కంపరాజు లక్ష్మీదేవమ్మ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని రవిశంకర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేంపల్లెలోని గండి రోడ్డులో గల మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో అన్నదానం, పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ గౌడ్ మాట్లాడుతూ అనాథల పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని, వారికి అండగా నిలవాలని అన్నారు. తమ తల్లి ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని అనాథ వృద్ధుల మధ్య నిర్వహించడం సంతోషకరమన్నారు. అన్నదానం సనాతన ధర్మ సంప్రదాయాలలో ముఖ్యమైన భాగమన్నారు. అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో ఆత్మ సంతృప్తిని ఇస్తుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ అనాథ వృద్ధులకు చేయూతనందించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సంజీవ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరినీ కవర్ చేయబట్టి అయితే మనం తీసినామని ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రొద్దుటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 27వ తేదీన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారన్నారు. ఆ మరుసటి రోజు జరిగిన ఎన్నికల్లో ఎన్నికల అధికారికి గుండెపోటు తెప్పించారన్నారు. అధికార దుర్వినియోగం చేసి టీడీపీ ఉప సర్పంచ్ను కైవసం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా 13 మంది వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లు లొంగలేదన్నారు. 2 సార్లు వాయిదా పడిన ఎన్నికను ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే తలెత్తే పరిణామాలను జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వార్డు మెంబర్లు అందులో 19 మంది మేము గెలిచినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు. ఇది 4 సంవత్సరాల కిందటి మాట. మార్చి 27వ తారీఖున ఉప సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది, తేదీ ఖరారు చేసినారు. అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరుకు తోడు మా వారు మరొక 5 మంది అక్కడికి పోవడం జరిగింది. అంతా వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం 1, మా బలాన్ని తీసుకుంటే 5, కలిపితే 6, ఇక మేము 14 మంది. 14 మంది బలం కలిగిన మేము ఒకవైపు, 6 మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఎవరు ఉప సర్పంచ్గా ఎన్నికైతారో ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటున్నా. ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడీలు సృష్టించి లోపల పంపించి ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరి అని ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు. నిజంగా ఆ పాపే గన మహేశ్వరుని అమ్మాయి గన ఉద్యోగస్తురాలు అవినీతి పరురాలు ఏంటి గన అధికార దుర్వినియోగానికి వరదరాజురెడ్డి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గన ఈరోజు ఎన్నిక లేదు. నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే గన కారణం ఆ పాప నిజాయితీ. గోపవరం ఉప సర్పంచ్, గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషను. ఈ నెల 19వ తారీఖున ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలని ఇచ్చింది. ఈసారి కోరం కూడా లేదు. 19వ తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో, 19వ తారీఖు ఏదైనా వాయిదా పడితే 20వ తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగులుబడిన అన్ని దానిలకు ఇచ్చింది. అన్ని దానిల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా, బహుశా ఎక్కడా లేదు, ఇదొక్కటే ఉండేది. ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తానా, ఈ గడిచిన ఈ 2 నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా? మా 14, మా 13 ఏమన్నా 9 అయిందా? వాళ్ళదేమన్నా 6, 7 ఉండేది 14 అయింది అని చూస్తే ఏమీ మారలే. ప్రజలారా, మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు 14 ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసు వాళ్ళ ద్వారానే బయట అప్పచెపితే కొట్టి
కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే 14, 13 అయింది. ఆ 13 ఇప్పుడు కూడా 13 ఉంది. మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు. మరి ఈ పొద్దు 13 మేముండి 7 వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా? ఇదే కదా ప్రజాస్వామ్యం. ఇది జరగకుండా వాయిదాలు పడడం, ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం, ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం, ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యాలయంలో వాళ్ళు దూరడం, అధికారులకు దొంగ గుండెపోట్లు రావడం, ఈ సక్రమైన పద్ధతులు కాదు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని ఇరువురికి 2 చేతులెత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తన స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వారి పట్ల తగిన చర్యలు చేపట్టి వాస్తవానికి తనకు అప్పగించేలా తగిన చర్యలు చేపట్టాలని బాధితుడైన వల్లూరు మండలం తోళ్లగంగనపల్లె గ్రామస్తుడు కోరుతున్నారు. ఈ మేరకు ఆయన తన సమస్యను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఈ ప్రాంతంలో 16 సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నానని, అయితే ఇరుగు పొరుగు వారు తమ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. దౌర్జన్యకారుల కారణంగా తనతో పాటు తన తల్లి, కుటుంబ సభ్యులు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయంగా తాను ఇప్పటికే తహసీల్దార్, పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. తాజాగా తన స్థలాన్ని సర్వే చేయగా తన స్థలం ఆక్రమణకు గురైనట్లు వెల్లడైందన్నారు. సర్వేలో తన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు వెల్లడైన కారణంగా వాటిని తొలగించాలని వేడుకోవడంతో పాటు సమస్యను పరిష్కరించను లభిస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆనందరావు సర్వే చేశాము. వాళ్ళ దాంట్లో ఒక సైడ్ 1 ఫీట్ అయితే పక్కింటి వాళ్ళు జరిగి ఉన్నారు. అంతవరకు అయితే నేను చూపించాను వాళ్ళకు. నేను తోడగండపల్లె గ్రామము తిరుసనగర్ గ్రామవాసిని సార్. నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాలలో మా వెనకింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎడమవైపు ఉండేవాళ్ళు 16 సంవత్సరాలకు మా అమ్మను మానసికంగా కానీ చాలా అనేక విధాలుగా వేధిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. చెప్పుడు మాటలు విని అనేక సమస్యలు రోజుకు ఇదే సమస్యలతోటి మేము సతమతమవుతున్నాము. మానసికంగా చాలా వేధింపబడుతున్నాము. మా అమ్మకి 85 సంవత్సరాలు. మా అమ్మను ఎట్టంటే అటు మాట్లాడడం, ఎట్టంటే అటు చేయడం జరుగుతుంది. ఈ విషయమై నేను ఎంఆర్ఓ కానీ, ఇంతకుముందు పోలీసులకు కానీ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి సర్వే చేసినారు. సర్వే చేసినా కూడా తిరిగి యథాప్రకారము మా స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు కట్టుకోవడం జరిగింది. నేను తిరిగి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను మన ఎంఆర్ఓ గారికి, పోలీసు గారికి, సర్వే గారికి. తీసుకొని మళ్ళీ కొత్తలు వేసుకున్నాను. కొత్తలు వేసుకున్నప్పుడు తేలింది ఏంటంటే వాళ్ళు నా స్థలంలోకి వచ్చి ఆక్రమిస్తున్నారని చెప్పేసి తేలింది వాళ్ళ కొలతల వల్ల. ఇప్పుడు మళ్ళీ సమస్య పరిష్కారం అయిందని నేను భావిస్తున్నాను. వాళ్ళు రేపు మా స్థలంలో కట్టుకున్న స్థలాన్ని వాళ్ళు తీసేస్తామని చెప్పినారు. దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరాభివృద్ధితో పాటు తమను ఎన్నుకున్న ప్రజలకు ఏమీ చేయలేదనే భావనతోనే తాము టీడీపీలోకి వచ్చాం. ఎవరు ఏ తప్పు చేసినా అందుకు సంబంధించి తగిన శిక్ష అనుభవించక తప్పదని కార్పొరేటర్ల వెల్లడి. వేసవిలో గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో కొత్త బోర్లు, మోటార్ల ఏర్పాటుకు చర్యలు. జడ్పీ సమావేశంలో చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి వెల్లడి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రాక్షస పాలన కొనసాగిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.